యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీరెప్పుడు బాగుండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఎందుకంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, వీళ్ళందరి కొరకు ప్రార్థించమని యేసుక్రీస్తు వారే తన వాక్య భాగంలో తెలియజేశారు. అలా ప్రార్థిస్తేనే మనము సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా కూడా ఉంటామని చెప్పారు. కాబట్టి అది మన యొక్క బాధ్యత. కాబట్టి మీరందరూ ఎప్పుడు దేవునిలో ఉండాలి, సంతోషంగా ఉండాలి అనే మేము అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తూనే ఉన్నాము. అయితే ఈరోజు నేను మీ ముందుకి రావడానికి కారణం చెప్తాను. ఫస్ట్ నా పేరు విమల అండి, కారుమంచి విమల. మా అమ్మగారు వాళ్ళ ఇంటి పేరు తలతోటి అన్నమాట. అయితే మా హస్బెండ్ పేరు కిషోర్ బాబు. నాకు 2 పిల్లలు, విలియం కేరీ పెద్ద బాబు, చిన్న బాబు అమిత్ జే అనమాట అండి. అయితే మేము చాలా స్మాల్ అండ్ స్వీట్ ఫ్యామిలీ అనమాట. దేవుని కలిగి ఉన్న ఫ్యామిలీస్ అన్నీ కూడా చాలా సంతోషకరమైన ఫ్యామిలీస్గా ఉంటాయి అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు ఆ విధంగానే ఉంచాడండి మమ్మల్ని. అయితే మా ఇంట్లో మా అమ్మగారు ఒక్కదాని వల్ల 7 అంటే 8 మంది ఫ్యామిలీలో అమ్మ ఒక్కటి దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి. ఆమె ప్రార్థన ద్వారా, ఆమె ప్రవర్తన ద్వారా మిగతా 7 మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దేవుని వైపు త్రిప్పబడి రక్షణ, మారు మనసు పొందుకున్నారు. నాన్నగారు కూడా గవర్నమెంట్ జాబ్ విడిచిపెట్టి దేవుని పిలుపుని బట్టి ఆయన గొప్ప పరిచర్య చేయడానికి ఆయన పిలుచుకున్నాడు అంటే నిజంగా ఎంత ధన్యత. అల్పులమైన మనల్ని దేవుడు తన కొరకు వాడుకోవడానికి అసలు పిలుచుకున్నారు. నాన్నగారు మేము చిన్న ఏజ్లో అంటే 5 ఇయర్స్ 4 ఇయర్స్ ఆ టైంలోనే జాబ్ వదిలేసి మరి దేవుని పరిచర్యకు వచ్చారు. 25 ఇయర్స్ ఆయన అలుపెరగని పరిచర్య చేశారు. నాన్నగారు తర్వాత ఇప్పుడు అన్నయ్య ఆ పరిచర్యలో ఉన్నారు. 2 సంఘాలు నడిపించగలుగుతున్నారు. మా పెద్దక్క అండి, మా అక్క బావగారు కూడా పరిచర్యలోనే ఉన్నారు. వాళ్ళకి దేవుడు సంఘాలు ఇచ్చాడు. అనేక ఆత్మల దేవుని వైపుకి త్రిప్పుతూ ఉన్నారనమాట. ఇంకా మా తమ్ముడు కూడా అండి, వాడు యూత్ నడిపిస్తూ ఉంటున్నాడు. హైదరాబాద్లో ఉండి ఒక మంచి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లో తను ఉన్నారనమాట. నేను మా హస్బెండ్ కూడా చిన్నప్పటి నుండి కూడా అంటే 20 ఇయర్స్ దగ్గర దేవుని పరిచర్యలోనే ఉన్నాము. దేవుడు మంచి స్వరం ఇచ్చారు. ఆయన్ని పాడి స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి. అంతేకాకుండా సండే స్కూల్ పరిచర్య, యవనస్తుల పరిచర్యలో, స్త్రీల కూడిక, ఇలా అన్నిట్లో కూడా దేవుని కృపలో ముందుకు కొనసాగడానికి ఇంతవరకు సహాయం చేశారు. కానీ ఈరోజైతే ప్రేమ నిధి అనే ఛానల్ స్టార్ట్ చేశామండి. ఇందులో మంచి డివోషనల్ సాంగ్స్ ఉంటాయి, ఆత్మ సంబంధమైన పాటలు, షార్ట్ మెసేజెస్, యూత్కి కానివ్వండి, స్త్రీలకు కానివ్వండి, మంచి టెస్ట్ మనీస్ ఉంటాయి. భక్తుల జీవిత చరిత్రల గురించి వివరించడం జరుగుతుంది. ఇంకా ఇలాంటి గొప్ప మంచి కార్యాలు మరి చేయాలని అయితే మేము ఆశపడుతున్నాము. మీరందరూ మాకు సపోర్ట్ చేయాలండి. మీకు నచ్చింది చూడండి, మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి మా ఫ్యామిలీలో దేవుడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశారు, ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క విధంగా అండి. అవన్నీ కూడా మీకు ముందు వచ్చే వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను. మీకు నా ఇంట్రొడక్షన్ బాగుంది, నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చి నన్ను మోటివేట్ చేయండి. మన ఛానల్ పేరు వచ్చేసి ప్రేమ నిధి అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ప్రేమ స్వరూపి అయి ఉన్నారు, ఆయన ప్రేమ అయి ఉన్నారు. కాబట్టి నేను ప్రేమ నిధి అని పెట్టాల్సి వచ్చిందండి. మరి ఇది మీకు నచ్చిందా, పేరు ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మరి ఇంకింతేనండి. అందరికీ కూడా బాయ్. అందరికీ మరి ఒకసారి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.